నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఒకవైపు కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది, తెలంగాణకు మొండి చేయిని చూపించింది. మరోవైపు రాష్ట్రంలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మొదలైనటువంటి పరిస్థితి. ప్రతిపక్షాల నుంచి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. 4 రోజులు మొక్కుబడిగా నడపడానికి సమావేశాలు ఏర్పాటు చేశారంటూ కూడా బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాల మీద క్లారిటీ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెలంగాణకు ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు కేంద్ర బడ్జెట్? నిజంగా చూస్తూ ఉంటే బాధ అవుతూ ఉంది. 8 మంది కేంద్ర పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ తరఫున గెలిపించుకున్నారు తెలంగాణ. ₹8 బడ్జెట్ కూడా ఈరోజు తెలంగాణకి ఇవ్వకపోవడం దారుణాతి దారుణం. ఇది మొదటిసారి కాదు. తెలంగాణ ఏర్పాటు నుంచి కూడా మోడీ గారు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద విషం చెబుతూ ఉన్నాడు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిందన్న వ్యాఖ్య ఎన్నోసార్లు చేసిండు. 2014లో కూడా ప్రభుత్వం రాగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసింది. మొత్తం కూడా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక వివక్షపూరిత ధోరణిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అవలంబిస్తున్నారనడానికి ఇప్పుడు పెట్టిన బడ్జెటే ప్రత్యక్ష తార్కాణం. ఒక కొత్త రైల్వే లైన్ రాలే, కేవలం రోడ్డు ప్రాజెక్ట్స్నే చూపించి ఇదే అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. అది మోడీ ఇచ్చే భిక్ష కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటు బాంబే నుంచి విజయవాడ దాకా ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచే వెళ్ళాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఇవ్వాల్సిందే. వాటిని ఇచ్చుకుంటూ మేము ఏదో తెలంగాణకి ఇస్తున్నామని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మాత్రం ఈ బడ్జెట్ చూసిన తర్వాత కేవలం కొన్ని రాష్ట్రాలకే, అంటే బీహార్కు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధుల్లో కనీసం ఒక 10 పైసల వాటా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం అనేది దారుణాతి దారుణం. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రధానంగా బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే బడ్జెట్ కేటాయించడం వెనుక రహస్యం ఏమై ఉండొచ్చు? రహస్యం చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి, జనతాదళ్ యూత్ సపోర్ట్ తోటి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే 400 సీట్లు వస్తాయని చెప్పి జబర్దస్తుకున్న భారతీయ జనతా పార్టీ మానసికంగా ఓడిపోయింది. మోరల్ డిఫీట్ అయింది. వాళ్ళు పేరుకు సంఖ్యాబలం ఉందంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ కేవలం 240 సీట్లే తెచ్చుకున్నది. ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఎక్కువ కాలం మనుగడలో ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఇటువంటి వివక్షాపూరిత ధోరణితోటి ఏదైతే అవలంబిస్తూ ఉన్నారో, రేపు మహారాష్ట్ర తర్వాత హర్యానా ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వ సుస్థిరత మీద కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఏమైనా చేసి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప భారతదేశం మొత్తాన్ని ఒక యూనిట్గా ఈ బడ్జెట్లో ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు అని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో, అటు నరేంద్ర మోడీతో ఎంతో అన్యూన్యంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బడేబాయ్ అయినటువంటి వ్యాఖ్యలు చేశారు. సో అటువంటి బడేబాయ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేకపోయింది? ఎందుకు తెచ్చుకోలేకపోయింది? ఇప్పుడు మా ధర్మం మేము నిర్వర్తిస్తాం. రాజ్యాంగబద్ధంగా ఒక కేంద్రంతో ఎట్లా రాష్ట్రం వ్యవహరించాలో తూచా తప్పకుండా మేము వ్యవహరిస్తూ ఉన్నాం. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవాలని చెప్పే మేము భావిస్తూ ఉన్నాం. ఒక ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రులుగా వారి గౌరవాన్ని పెంచే విధంగానే మేము వ్యవహరిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలాగా వాళ్ళని అవమానపరచట్లేదు. ఈరోజు కేంద్రం మాకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క రూపాయిని రాబట్టుకునే ప్రయత్నం మేము చేస్తాం. తెలంగాణ రాష్ట్ర హక్కును ఎవరు కూడా తృణీకరించితే దాన్ని మేము సహించము. ఖచ్చితంగా ప్రతి ఒక్క రూపాయి కోసం మేము గట్టిగా పట్టుబడతాం. దానికోసం అన్ని రకాల మార్గాలను కూడా మేము అవలంబిస్తాం. ఇది మొదటి బడ్జెటే. ఇంకా అనేక సార్లు వెళ్తాం, ఇంకా విజ్ఞప్తులు ఇస్తాం. ఇంకా ఏ మార్గాల ద్వారా మేము కేంద్రం మీద ఒత్తిడి పెంచి తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ, రావాల్సిన ప్రాజెక్టులు కానీ తెచ్చుకోవాలో వాటి మీద ఎటువంటి సడలింపు కూడా ఉండదు. తెలంగాణ అసెంబ్లీ విషయాలకు వస్తే బీఆర్ఎస్ మాదిరిగానే 3-4 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది అప్రజాస్వామికం అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 6 నెలల్లో ఖచ్చితంగా అప్రోప్రియేషన్ ఉండాలి. అంటే ఈ నెల 31వ తారీఖు లోపల మన బడ్జెట్ పాస్ కావాలి. తర్వాత సాధారణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా జరుపుకోవచ్చు. ఇప్పుడు శాసనసభ గురించి అవగాహన లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు 6 మంత్స్ టైంలో 2-3 నెలల సమయం ఉండే అప్పుడు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నారు. అటువంటి సందర్భంలో కూడా వాడు 3-4 నెలలే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మనకున్న సమయం ఎంత? 31 తారీఖు, ఈరోజు 23. ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు ఆ బడ్జెట్లో ఏమున్నాయో చూసి ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడతా ఉంది. ఒకరోజు మ్యాండేటరీ హాలిడే ఉంటుంది, ఆ తర్వాత చర్చ ఉంటుంది.
కాబట్టి 31 తారీఖు లోపల అప్రోప్రియేషన్ కావాల్సిందే, లేకుంటే నెక్స్ట్ జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది. కాబట్టి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బడ్జెట్ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల కోసం ఎదురు చూసినాం. వాళ్ళు పెట్టగానే ఇమ్మీడియట్గా మన బడ్జెట్ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నాం. తర్వాత మనం సాధారణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా పెట్టుకుంటాం. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో బడ్జెట్ సమావేశాన్ని 28 నుంచి 35 రోజుల దాకా పెట్టుకున్న చరిత్ర ఉంది. సాధారణ సమావేశాలు కూడా 45 రోజులు 50 రోజులు సంవత్సరానికి పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ సాక్షిగా పాలసీ నిర్ణయాలు జరగాలని చెప్పి అనుకునే పార్టీ కాబట్టి, ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేపు బడ్జెట్ సమావేశం అయిపోతుంది, తర్వాత స్పెషల్ సెషన్స్ పెట్టుకోవచ్చు, శీతాకాల సమావేశాలు పెట్టుకోవచ్చు. ఇట్లా అనేక రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే బడ్జెట్ శాసనసభ సమావేశాలు పెట్టిందో అందుకు కనీసం రెట్టింపుగా శాసనసభ సమావేశాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి సమస్య కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి మా ప్రభుత్వం అనుకుంటా ఉంది. అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, గత 6-7 నెలల ఈ ప్రభుత్వ పరిపాలన మీద అనేక ప్రశ్నల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సమయాన్ని ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. సో ఎట్లా చూస్తారు? ఏమైనా భయపడుతున్నారా? మీరు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం ప్రశ్నలు అడుగుతున్నారు? వాళ్ళు బోగస్ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మా 6 గ్యారంటీలు ఇచ్చినాం, ఆ గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. వాళ్ళకి ప్రశ్నలు అడగడానికి వాళ్ళకి అసలు ఏ ప్రశ్న అడుగుతారు? రుణమాఫీ చేయలేదు ప్రభుత్వం అన్నది. రుణమాఫీ చేసి చూపిస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉన్నాం. రైతు భరోసా ఇచ్చినాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం, పకడ్బందీగా ఉద్యోగాల నిర్వహణ చేస్తూ ఉన్నాం, అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. మా కలెక్టర్లు అందరూ కూడా గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మంత్రి ఇండిపెండెంట్గా సమీక్ష చేస్తూ ఉన్నాడు, వాళ్ళ శాఖలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. అయినా సరే ప్రతిపక్ష పార్టీలకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాం. శ్వేతపత్రం ప్రకటించింది ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, విద్యుత్ మీద, అలాగే ఆర్థిక పరిస్థితి మీద. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ రోజైనా ఎవరైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటిదాకా శ్వేతపత్రం ప్రకటించిర్రా? ఆ దమ్ము ధైర్యం మాకుంది. ఎందుకంటే మేము అడ్డగోలుగా కమిషన్ల కోసం, కాసుల కక్కుర్తి కోసం అంచనాలు పెంచుకొని మునిగిపోయే ప్రాజెక్టులు కట్టలే. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా కూడా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు తీసుకొని సర్వసభ్యుల ఆమోదంతో మెజార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనులు చేస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ సెక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా కీలక భేటీ అయ్యి హితోపదేశము కొంత దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. సో కేసీఆర్ గారు ఒకవేళ అసెంబ్లీలో అడుగు పెడితే ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉంటుందండి? ఇవి అందరు ఎమ్మెల్యేలు లాగానే ఆయన ఈరోజు ఎల్ఓపి ఏం చేస్తారు కేసీఆర్ గారు వచ్చి? కానీ గతంలో అన్నారు కదా, అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు పులి బయటకు వస్తుంది, పులి అసెంబ్లీలో అడుగు పెడితే వేరే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి చెమటలు పట్టిస్తున్నటువంటి రీతిలో ప్రచారం చేశారు కదా. అవును, పార్లమెంట్ ఎలక్షన్ ముందు పులి బయటకు వస్తుంది. పులి బయటకు వచ్చి ఏమైంది? పిల్లి అయిపోయింది. అసెంబ్లీకి రావాలి, వారి హక్కు. ప్రజలు ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు? అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి, ప్రజలతో మమేకం కావాలి, చట్టసభల్లో జరిగే చర్చల్లో భాగస్వామ్యం కావాలి, వారికి ఉన్న అనుభవాన్ని కావచ్చు, వారికి ఉన్న సూచనలు కావచ్చు చేయాలి. దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అవన్నీ పక్కన పెట్టి గిల్లి కజ్జాలు పెట్టుకొని నేను లేస్తే మనిషిని కానీ అని చెప్తే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా నాకైతే నమ్మకం లేదు వారు వస్తారని. ఇటువంటి ఫీలర్లు చాలా ఇచ్చిండ్రు. వచ్చినా కూడా నేను చెప్తా ఉన్నా, మీరు రాసుకోండి, 1-2 రోజులు తూతూ మంత్రంగా వచ్చిపోయి మళ్ళీ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. ఏ రోజు కూడా ఆయనకు చట్టసభల మీద, ప్రజాస్వామ్యం మీద ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి ఇంతటి అరాచక విధ్వంసకర పాలన ఆయన 10 సంవత్సరాలు చేసిండు. అధికార కాంగ్రెస్ పార్టీ అటు కాళేశ్వరం మీద, ఇటు పవర్ సంబంధించినటువంటి కమిషన్ మీద కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, ఈ అంశాలను ఏమైనా కార్నర్ చేసే అవకాశం ఉందా కేసీఆర్ ఒకవేళ సభలో హాజరైతే? కార్నర్ చేసుడేంది? వాళ్ళు కోరుకున్నట్టుగా కమిషన్లు వేసినాము. కాళేశ్వరం దాని మీద కమిషన్ వేసినాము, విద్యుత్ కుంభకోణం మీద కమిషన్ వేసినాము. మేము చట్టబద్ధంగా ఏం చేయాలనో అది చేస్తూ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ ఏర్పాటు చేసినాము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విచారణ సరైన దిశగానే పోతూ ఉంది. ఆ విచారణలో ఏమైతే విషయాలు తెలిస్తే దాని ప్రకారంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. చివరగా ఏ బిల్లులను, ఏ అంశాలని చర్చించే అవకాశం ఉంది 8-9 రోజులలో?
ఇప్పుడు అది కూర్చుంటా ఉన్నారు. ఆల్రెడీ బీఎస్సీలో మాట్లాడినరు. ఫస్ట్ మొదటి ప్రాధాన్యత బడ్జెట్. ఆ బడ్జెట్ తర్వాత ఆ డిమాండ్స్ మీద చర్చ జరగడం, తర్వాత అప్రాప్రియేషన్ కావడం, ఆ తర్వాత మిగతా ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో సభలోకి తీసుకురావడం. ఇలాగ క్వశ్చన్ అవర్ ప్రతిరోజు కూడా ఉంటుంది. సభ్యులకు చాలామంది సభ్యులకు అవకాశం వస్తుంది. గతంలో లాగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ వ్యవహారాలు నడుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రానున్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకుముందు వస్తామనేటువంటి లీకులు ఎన్నో ఇచ్చారు. ఇప్పుడు కూడా వస్తారనేటువంటి నమ్మకం లేదు. వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. మేము అడిగేటువంటి ప్రశ్నలకు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నటువంటి రీతిలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది అసెంబ్లీ సమావేశాల్లో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.